నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్‌టాక్. అందరూ బాగున్నారు కదా! హెచ్-1బీ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే అన్‌సర్టెనిటీలో కొంతమందికి జాబులు పోతున్నాయి, జాబులు రావట్లేదు. అంటే ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే నాకు నిన్న ఒకతను ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి "సార్ ఇట్లా వీడియో చేయండి. చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ జాబులు లేక ఆయన వెనక్కి వెళ్ళట్లేదు. సో ఎట్లా ఒకట్లా మెయింటైన్ చేస్తున్నారు." నేనే ఆల్మోస్ట్ 8 మంత్స్‌ని మెయింటైన్ చేస్తున్నా. జాబులు రావట్లేదు. నాకు ఆల్మోస్ట్ 15+ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒకప్పుడు $100కి పనిచేసినటువంటి నేను ఇప్పుడు కనీసం $50, $40 అంటున్నారు. పోనీ అది కూడా గ్యారంటీగా రావట్లేదు. జాబ్ పోతే మళ్ళీ జాబ్ దొరకడం కష్టంగా ఉంది. అందరూ సర్వైవ్ అంటే జాబ్‌లు ఉన్నవాళ్ళు ఉన్నాయి, లేని వాళ్ళు లేరని కాదు గానీ ఎలా సర్వైవ్ అవుతున్నారో ఏంటో తెలియదు గానీ మొత్తానికి చాలా స్ట్రగుల్ అయితున్నారు చాలామంది. 8 మంత్స్ నుంచి జాబ్ లేకుండా ఉన్న డబ్బులతో మెయింటైన్ చేయడం అంటే ఎంత కష్టమో చూడండి. అంటే చాలా డబ్బులు అవుతున్నాయి కదా! అని అన్నారనమాట. సో ఇలాంటి స్ట్రగుల్స్ అన్నీ చాలా పడుతున్నారు సార్. కొంచెం అవేర్‌నెస్ కోసం ఒక వీడియో చేయండి అని చెప్పి నాకు ఫోన్ చేసి మాట్లాడితే నేను పర్టిక్యులర్ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇంకా నా ఛానల్‌కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి అబ్రాడ్‌లో అన్‌సర్టెనిటీ అనేది అన్ని కంట్రీస్‌లో ఉంది. ఒక్క యూఎస్ అనే కాదు. అయితే యూఎస్‌లో ఏంటంటే హెచ్-1బీ ఫ్రాడ్ అనేది విపరీతంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఓవర్‌గా ఎక్స్‌పోజ్ అవుతుంది. గత 2-3 నెలల నుంచి చూసుకుంటే ఇక ఎవ్రీ సింగిల్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే మెయిన్ బాగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఒక రకంగా గ్రూప్ లాగా అయిపోయి హెచ్-1బీ గురించి ఫ్రాడ్ అంతా ఎక్స్‌పోజ్ చేయడం మొదలుపెడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఓకే. నో ప్రాబ్లమ్. నడిచిందేదో నడిచింది. అయిపోయింది. ఏదో అయిపోయింది. ఆ కంపెనీలు గానీ, అవి గానీ, ఇవి గానీ ఇప్పుడేంటంటే ఇక ఒక్క చోట మొదలైంది. స్లోగా అన్నీ ఎక్స్‌పోజ్ అయితా పోతున్నాయన్నమాట. దాంతోటి ఏమైతుందంటే యూఎస్‌సిఐస్ డీప్‌గా చెకింగ్ చేయడము, తర్వాత ఎఫ్‌డిఎన్ఎస్ సైట్ విజిట్‌లని అవ్వని, ఇవ్వని ఒక రకంగా అది నడుస్తుంది. ఇంకొక రకంగా ఏంటంటే హెచ్-1బీతో సంబంధం లేకుండా జాబ్ ఎవరికైనా పోతే లే ఆఫ్‌లో ఓకే. వాళ్ళకి ఓవర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఏంటంటే కంపెనీస్ అంత సాలరీస్ ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇప్పుడు రాత్రి నాకు అతను ఫోన్ చేసి చెప్పింది కూడా అదే. ఇప్పటి వరకు ఎప్పుడు నేను 1 డే కూడా ఖాళీగా లేను. నాకు కంటిన్యూయస్‌గా ఈ 15 ఇయర్స్‌లో నేను జాబ్‌లు కొడతానే ఉన్నా. ఒక్క జాబ్ పోకముందే ఇంకొక జాబ్ రెడీగా ఉండేది. జాబ్ చేస్తున్నప్పుడు కూడా 2, 3 సాలరీలు ఆఫర్ తోటి ఇంకా నాకు కంపెనీకి చేస్తావా అని చెప్పి ఆఫర్‌లొచ్చేవి. అలాంటిది ఇప్పుడు 8 మంత్స్ నుంచి కరెక్ట్‌గా జాబ్ రావట్లేదు అని చెప్పి అంటున్నారనమాట. అంటే ఇది 100% నిజం. ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు మెసేజ్‌లో పెడతా ఉంటారు కదా! జాబులు లే ఆఫ్‌లో పోయిన వాళ్ళు ప్రతివోడు మన దగ్గరకొచ్చి నా జాబ్ పోయింది, నా జాబ్ పోయింది అని చెప్పరు. కానీ అందరూ ఏమనుకుంటారంటే అందరూ హెచ్-1బీలు బానే ఉన్నారు. అందరు జాబులున్నాయి అది ఇది అనుకుంటారు. కానీ ఈ మధ్యన కొంతమంది ఏంటంటే మేము ఇండియా వెళ్ళిపోతున్నాం అని చెప్పి రీల్స్, వీడియోలు కూడా షేర్ చేయడం మొదలుపెట్టారు కదా! ఎందుకెళ్ళిపోతున్నారు ఇండియాకి అంటే అన్‌సర్టెనిటీలో వాళ్ళకేం ఫ్యూచర్ అర్థం కావట్లేదు. గ్రీన్ కార్డ్ వచ్చే వరకు వెయిట్ చేసే సిట్యుయేషన్ ఇప్పుడు లేదు. ఎందుకంటే మెయిన్ లే ఆఫ్స్ అండి. లే ఆఫ్స్ ఏంటంటే చాలా కంపెనీస్‌లో ఇప్పుడు రీసెంట్‌గా నిన్న కూడా మొన్న ఏదో ఒక కంపెనీ ఒకటి అనౌన్స్ చేసింది. లే ఆఫ్స్ స్లోగా స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి. 2-3 డేస్ బ్యాక్ ఏదో కంపెనీ 2500 మెంబర్స్‌ని తీసేసింది. సో, ఈ లే ఆఫ్స్‌లో హెచ్-1బీ వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. అంటే ఇదేంటంటే వీసాకి సంబంధం లేకుండా కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వలన లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే మనకి ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఒక 10+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే కంపెనీస్ అంత సాలరీస్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎప్పుడో చదువుకున్న A+B² లెక్కలు నడవట్లేదు. ఇప్పుడు అంత ఎక్స్‌పీరియన్స్ ఒకప్పుడు చూసేవాళ్ళు ఏంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎందుకు తీసుకునేవాళ్ళు అంటే ప్రాబ్లమ్‌ని తొందరగా సాల్వ్ చేయగలడు. ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలంటే ఎలా చేయాలో వాడికి పర్ఫెక్ట్‌గా తెలుసు అని. ఇప్పుడు అయన్నీ ఏం లేదు. చాట్‌జీపీటీలోకెళ్ళి ఒక ప్రాజెక్ట్‌కి ఏం చేయాలి? ఎలా చేయాలి? డాక్యుమెంట్స్ ఏమేమి తయారు చేయాలి? ఏమేమి టెస్టింగ్ చేయాలి? అన్నీ అవే ఇస్తుంది. అంటే అలాంటప్పుడు ఏంటంటే ఏ మాస్టర్స్ చదివిన స్టూడెంట్‌లో ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి అతను ఈజీగా ప్రాబ్లమ్ హ్యాండిల్ చేయగలడు కదా! ఇంతమంది ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడిని పెట్టుకొని ఇంత ప్రాజెక్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా! కొన్ని కొన్ని కంపెనీస్‌లో చూసుకుంటే దగ్గర దగ్గర 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడు యూనివర్సిటీ నుంచి బయటకొచ్చి 2-3 ఇయర్స్ అయినవాడు ఇద్దరు సేమ్ టీమ్‌లో ఉంటున్నారు. అంటే ఇప్పుడు సిట్యుయేషన్ అలా వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు. ఏందంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ నీకింత సాలరీ ఇచ్చి పెట్టుకునే అంత అవసరం మాకు లేదు. నువ్వు చేసే పని 2, 3 ఏళ్ళు ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుకొని చేయగలడు అని. ఒక రకంగా ఏంటంటే ఏఐ అనేది ఒక పెద్ద శత్రువు అయిపోయింది. జాబులు తినేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా తినేస్తుంది. అంటే ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ప్రాజెక్ట్ ఒకప్పుడు
ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు లేకపోతే చిన్న చిన్న ప్రాజెక్టులు చేసేటప్పుడు కూర్చొని పుస్తకాలు చదివి, రాసి ఇవన్నీ చేసాం. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. సింపుల్‌గా అయిపోయింది. సో, అయితే ఏంటంటే హెచ్-1బీ వీసా మీద ఉండి ఎవరైనా సరే జాబులు రాక మీరు స్ట్రెస్ తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్ట్రెస్ అనేది తీసుకోవడం మొదలుపెడితే ఏమవుతదంటే అది మెంటల్ ప్రెషర్ క్రియేట్ చేస్తది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లలో ఉండి జాబులు పోయినా లేకపోతే ఇంకేదైనా ప్రెషర్ ఉండి మీరు ఫర్దర్‌గా నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి అనేది ఆలోచించుకోవటం బెటర్. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం. నేను అమెరికాలోనే సెటిల్ అయిపోవాలి అని బ్లైండ్‌గా మీరు అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు సెటిల్ అయిపోవడం కోసం ఇప్పుడు ఈయన నాకు చెప్పింది కూడా అదే 8 మంత్స్ నుంచి నాకు ఇంకా జాబ్ వస్తదన్న నమ్మకం పోయింది అని చెప్పి నేను ఫ్యామిలీని షిఫ్ట్ చేశాను. తర్వాత ఇక నేను కూడా ఒక 1, 2 మంత్స్‌లో వెళ్ళిపోతున్నానుగా చాలామంది కూడా ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం వెళ్లి స్టక్ అయిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు. వాళ్ళ జాబ్‌లు రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతోమంది పాపం వాళ్ళ వాళ్ళ అంటే షేర్ చేసుకుంటా ఉంటారు గదా! వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బాధలు. నేను స్టక్ అయిపోయా. నా జాబ్ పోయింది. అసలు ఒకతనైతే చాలా బాధ అనిపించింది. యాక్చువల్‌గా ఏదో అపాయింట్‌మెంట్ పోస్ట్‌పోన్ అయిందంట. ఇప్పుడు డిసెంబర్ అపాయింట్‌మెంట్ మార్చికి పోస్ట్‌పోన్ అయిందంట. ఎట్లనో కష్టపడి ప్రీపోన్ చేసుకున్నా అంట. అపాయింట్‌మెంట్ దొరికింది. అంతా అయిపోయింది. రేపు పొద్దున బయలుదేరుతున్నాం. స్టాంపింగ్ కూడా అయిపోయింది. అంతా పర్ఫెక్ట్‌గా అయిపోయింది. రేపు పొద్దున బయలుదేరుతున్నా అనంగా ఇవాళ నైట్ ఈమెయిల్ వచ్చిందంట కంపెనీ నుంచి క్లయింట్ అవసరం లేదు ఇంకా రావద్దన్నాడంట. ఆల్మోస్ట్ 2.5 మంత్స్ అయిపోయింది. క్లయింట్ జాబ్ నుంచి తీసేసాడు. సో, ప్రస్తుతం నువ్వు అక్కడే ఉండి మేము అప్డేట్ చేస్తామని కంపెనీ అతనికి ఈమెయిల్ ఇచ్చిందని చెప్పి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా! ఇలానే. అలా షేర్ చేసుకుంటే చదివా అనమాట ఒక పోస్ట్. అంటే సిట్యుయేషన్స్ అసలు ఏది గ్యారంటీ లేదు. ఒక్క సెకన్‌లో అన్నీ మారిపోతున్నాయి. ఒక సెకన్‌లో అన్నీ మారిపోతున్నాయి. సోషల్ మీడియా పోస్ట్ వల్ల మొత్తం లైఫ్‌లు నాశనం అయిపోతున్నాయి. జాబులు అన్‌సర్టెనిటీ పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో ఏంటంటే హెచ్-1బీ వాళ్ళు చేయాల్సింది స్ట్రెస్ తీసుకోకుండా, టెన్షన్ పడకుండా, ఈ అమెరికాలోనే సెటిల్ అయిపోవాలి. అమెరికానే జీవితం అని కాకుండా ఫర్దర్‌గా అప్పుల పాలు కాకుండా చూసుకోండి. సో, నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇతను 8 మంత్స్ మెయింటైన్ చేశాడు. ఓకే. దగ్గర దగ్గర 10,000, $12,000 లెక్కన ఎంత ఒక 70, 80 లక్షలు ఏసుకోండి. మినిమమ్ 70, 80 లక్షలు. కొంతమంది క్రెడిట్ కార్డ్స్ మీద బతుకుతున్నారు. ఈఎంఐలుంటాయి, లోన్‌లుంటాయి. మీరు ఇండియాలో జాబ్ లేకపోయినా ఒక 6 నెలలు ఇప్పుడు ఇప్పుడు ఏ ₹1,00,00,000 అయితే మీరు పేరోల్ మెయింటైన్ చేసుకోవడానికి వాడిన 1 ఇయర్ ఉందో, ఆ ₹1,00,00,000తో ఇండియాలో కనీసం 5 ఏళ్ళు బతకచ్చండి. ఈజీగా 5 ఏళ్ళు బతకచ్చు. ఈజీగా. ఏం లేదు. సింపుల్‌గా అదే ₹1,00,00,000 తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మీకు 6%, 6% ఏసుకున్న 6,00,000 పర్ యానమ్. అంటే దగ్గర దగ్గర ఒక 30,000-40,000 పర్ మంత్ సాలరీ లెక్కనొస్తాయి. ఏమి చేయక్కర్లేదు. జస్ట్ బ్యాంక్‌లో ఏస్తే 6.5 ఎంతో సంథింగ్ ఉంది గదా! మీకు 50,000 ఎంతండి? 12,500 6,00,000 6,00,000 వస్తాయి మీకు. ఓకే. అలా చూసుకున్నా గూడా 50,000తోటి రీజనబుల్‌గా మంచిగా అంటే మన రిచ్ లైఫ్ అమెరికాలో ఉన్నంత రిచ్ లైఫ్ లీడ్ చేయలేకపోయినా కానీ రీజనబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే మనము ఎలా సెట్ చేసుకుంటాం మనం లైఫ్‌ని అనేదే ఇంపార్టెంట్ అండి. ఇండియా ఎళ్ళటము, ఇండియాలో సెటిల్ అవ్వటం ఏం ప్రాబ్లమ్ లేదు. ఇంత అన్‌సర్టెనిటీలో హెచ్-1బీ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ గూడా వాళ్ళు గూడా తెగేసి చెప్పేసారు. మేమేం ఇన్వాల్వ్ కాము. దీంట్లో డిస్కషన్ గూడా అయింది కదా! అప్పుడు మధ్యన పార్లమెంట్‌లో. ఇట్లా మన వాళ్ళంతా అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అమెరికా ఇట్లా ట్రబుల్ చేస్తుంది అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకున్నది గూడా ఏం లేదు. ఏం చేస్తారు దానికిప్పుడు? ఇప్పుడు ఇక్కడ లోకల్స్‌కి జాబ్ ఇవ్వాలి. వీళ్ళ ఎయిమ్ అది. ఓకే. అమెరికన్ లోకల్స్‌కి జాబ్ రాకుండా హెచ్-1బీ వోళ్ళనే పెట్టుకొని కూర్చోవాలి అంటే ఓకే. కొన్ని స్కిల్ బేస్డ్ జాబ్స్ కంపల్సరీ హెచ్-1బీ వాళ్ళు కావాలి అనుకుంటే తీసుకుంటారు వాళ్ళు 100%. గవర్నమెంట్ కూడా అగ్రీ అయితది దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ హెచ్-1బీ వాళ్ళే జీవితం, హెచ్-1బీ వాళ్ళే మా కంపెనీ నడుపుతున్నారు, హెచ్-1బీ వాళ్ళ వల్లే మా లైఫ్ నడుస్తుంది అనుకునేదైతే లేదు. కొన్ని జాబ్స్ లోకలోళ్ళు చేయగలరు. ఎస్పెషల్లీ ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే ఎళ్లి సెటిల్ అయిపోయి సిటిజన్స్ అయిపోయి ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా తెలివిగల్లాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు యూనివర్సిటీల నుంచి బయటకొచ్చి వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ హెచ్-1బీ మీద ఉండి గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తా, ఇంకా పడిగాపులు కాస్తా ఎప్పుడు గ్రీన్ కార్డ్ వస్తదో, అసలు ఆ గ్రీన్ కార్డ్ వచ్చినా కూడా హెడేకే. ఇప్పుడు ఏంటంటే వస్తే వెనక్కిపోలేము, చచ్చినట్టు ఇక్కడే ఉండాలి, జాబులు లేవు. చాలామంది కూడా మెసేజ్‌లు పెడుతున్నారు గ్రీన్ కార్డ్ మీద ఉండి మన యూట్యూబ్‌లో కామెంట్స్ పెడతారు కింద. గ్రీన్ కార్డ్‌ల మీద ఉండి సిటిజన్‌షిప్ అయ్యి ఉండి వాళ్ళు ఏదో ఒక జాబులు చేసుకోవటం, జాబ్ రాక. సో, మెయిన్ జాబ్ అన్‌సర్టెనిటీ నడుస్తుంది కాబట్టి ఏంటంటే ఎవ్వరు కూడా టెన్షన్ తీసుకోకండి. చాలామందికి ఉన్నాయండి ప్రాబ్లమ్స్. కాకపోతే ఎవ్వరు బయటకొచ్చి చెప్పరు. ఒకడికి వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకడికి ఎక్స్‌టెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మందికి వీసా రివోక్ అయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళేంటి ఇండియా ఎళ్తే
ఖతం అయిపోయింది. ఇంక మళ్ళీ మనకి ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకునో, ఎప్పుడు వీసా వచ్చినో, ఆ వీసా స్టాంపింగ్‌కెళ్ళేటప్పటికి ఇక్కడ కంపెనీ వాడు ఉండాలి, వాడు జాబ్ ఇవ్వాలి, వాడు అన్ని రోజులు ఉంచుకోవాలి. సో, ఇండియా ఎళ్ళక స్టక్ అయిపోయి కొంతమందయితే 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు ఎళ్ళకుండా ఉన్నోళ్ళు గూడా ఉన్నారు. ఎప్పటికప్పుడుకి పోవాలిగా. ఇవాళ కాదు, రేపు కాదు, ఏదో ఒకటి మంచికో చెడుకో పోవాల్సిన టైం అయితే వస్తది కదా! కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఫర్దర్‌గా ఏం జేయాలి అనేది మీ దగ్గర ఉన్న డబ్బులు ఏదైనా ఉంటే రీజనబుల్‌గా ఒక అపార్ట్‌మెంట్ కొనుక్కొని ఎళ్ళిపోవడమో, ఇట్లా డబ్బులతోని జస్ట్ పేరోల్ మెయింటైన్ చేసుకుంటూ కూర్చుంటే మీరు వేస్ట్ అయిపోతాయి డబ్బులు. ఎందుకంటే ఫ్యూచర్ తెలీదు. జాబ్‌లు ఇప్పుడు మొత్తం లే ఆఫ్సే జరుగుతున్నాయి. ఇప్పుడు జాబ్ రావడం అంటే రాదని నేను అనను. వస్తున్నాయి. కొంతమందికొస్తున్నాయి. పర్లేదు. నో ప్రాబ్లమ్. అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి గానీ, బట్ జాబ్ రావటం కష్టంగుంది. ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌కి గత 10, 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ రావడం చాలా కష్టంగుంది. కాబట్టి ఏంటంటే, స్ట్రెస్ తీసుకోకుండా ఫర్దర్ ప్లాన్ చేసుకొని సింపుల్‌గా ఇండియా ఎళ్లి సెటిల్ అయిపోయి ఇంకోటి కూడా ఏంటంటే ఇండియాలో మీ ఇంటి పక్కోళ్ళు, మీ ఇంటి వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం మనం కంట్రోల్‌గా ఉండాలి. ఎందుకంటే ఇండియా వచ్చి సెటిల్ అయిపోయినంత మాత్రాన ఏదో అక్కడ అమెరికాలో చేతగాకనో, ట్రంప్ ఎల్లగొడితేనో లేకపోతే వేస్ట్ క్యాండిడేట్‌లో కాదు కదా! సిట్యుయేషన్స్ జాబ్ లే ఆఫ్ ఇప్పుడు ఇండియాలో ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెద్ద కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రేపు పొద్దున్న తీసి పారేస్తారు లే ఆఫ్ ఏఐ వల్ల లే ఆఫ్ అవుతారు. అంటే ఇక చేతకానోడు అయిపోయినట్టేనా? ఇప్పుడు మంచిగా ఎళ్లి మా ఊరెళ్ళి నేను పొలం చేసుకుంటా. ఇన్ని రోజులు హ్యాపీగా నేను టీసీఎస్‌లోనో, ఇన్ఫోసిస్‌లోనో మేనేజర్‌గా పని చేసుకున్నా. మంచి ప్రశాంతంగా ఉన్నా. నాకు జాబ్ పోయింది ఇప్పుడు. ఓకే. ఐయామ్ హ్యాపీ. నాకు ఓన్ హౌస్ ఉంది. ఎందుకంటే మంచి సాలరీతో నేను బయటకొచ్చా కాబట్టి నేను మా ఊరెళ్తా. మా ఊరెళ్ళి పొలం చేసుకుంటా అన్నాడనుకోండి. దట్స్ హిస్ విష్. అది చాలా మంచి డెసిషన్ అది. ఎందుకంటే ఎన్ని రోజులు హైదరాబాద్ పొల్యూషన్‌లో పడి కొట్టుకుంటాం. ప్రశాంతంగా మన పల్లెటూరుకో, మన ఊరికో, టౌన్‌కో ఎళ్లి హ్యాపీగా సెటిల్ అయిపోయి లైఫ్ అక్కడ ఎంతమంది ఉండట్లేదండి ప్రపంచంలో. టౌన్‌లలో అందరూ సిటీలలోనే ఉంటున్నారా? సో, అప్పుడు ఆయన్నంటారా? అయిపోయింది ఇగ నువ్వు హైదరాబాద్‌లో ఉద్యోగం పోగొట్టుకొని వచ్చినవారా అని. సేమ్ అంతే హైదరాబాద్‌లో ఒకతను జాబ్ పోతే వాళ్ళ ఊరికి ఎలా ఎళ్తాడో, అమెరికాలో ఒక పర్సన్‌కి జాబ్ పోతే అతను కూడా అలానే ఇండియా వస్తాడు. ఎందుకంటే అది మన హక్కు, మన ప్లేసు, మనం పుట్టినోళ్ళం, మనం పుట్టిన ఊరు. కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఎనక్కొచ్చేస్తే ఇగ ఓడిపోయి వచ్చాడు, చేతగాకొచ్చాడు అని అనటం కూడా సొసైటీ కూడా మారాలండి. ఏంటంటే ఎంతసేపటికి మీరు ఖచ్చితంగా మీ పిల్లలు అమెరికాలో ఉండేవాళ్ళు ఎంతమంది హ్యాపీగా జాబులతో ఉంటున్నారో, ఎంతమంది హ్యాపీగా ఉంటున్నారో, ఎంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో తల్లిదండ్రులకే సరిగ్గా తెలీదు. ఎందుకంటే చెప్పుకుంటే పరువు పోద్దని చెప్పుకోరు. జాబ్ లేదని చెప్పుకుంటారా? ఒక 8 నెలల నుంచి జాబ్ లేదని ఏ ఏ తల్లిదండ్రులకి ఎవరు చెప్పుకుంటారండి? వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. అడుగుతా ఉంటారు. "ఏమైందిరా జాబ్ వచ్చిందా? ఏమైందిరా జాబ్ వచ్చిందా?" ఎందుకు ఈ అడగటం, ఈ టెన్షన్ ఊకే వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవడం అని చెప్పుకోరు చాలామంది. ఓకే. ఫ్యామిలీలో సఫర్ అవుతా ఉంటారు వాళ్ళకి వాళ్ళే. ఎవ్వరి కోసం ఎవరు సఫర్ కావద్దండి. ఎవ్వడు ఏం ఫీల్ కాడు. ప్లాన్ చేసుకోండి. మీకు ఈ ఉన్నటువంటి ఈ సైలెంట్ కష్టాలలోంచి బయటికి రావాలంటే ఒకటే మార్గం ఏంటంటే జస్ట్ డోంట్ కేర్ ఎనీబడీ. మీ లైఫ్ మీకు ముఖ్యం. మీకు 100,00,00,000 ఉన్నా ఒకటి మీరు ఇయ్యరు. రేపొద్దున మీరు ఇబ్బంది పడి జాబ్ లేకపోయినా ఒక్కడొచ్చి మీకు నెలకింతిచ్చి పోషించడు. మీ బతుకు మీరు బతకాల్సిందే. ఎట్లున్నా సరే. డబ్బులెక్కువున్నా, తక్కువున్నా ఏదున్నా ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, మీ కష్టాలు అని ఎప్పుడు ఫీల్ గాకుండా సింపుల్‌గా మనకి ఫర్దర్‌గా ఏం చేస్తే మనం ప్రశాంతంగా ఉండగలం. అది బెంజ్ కార్‌లో తిరగాల్సిన అవసరం లేదు. ఆల్టో కార్‌లో దిగినా పర్లేదు అని మన మైండ్‌ని మనం సెట్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటామనమాట. సో, అది ఫ్రెండ్స్. ఓకే. ఈ పర్టిక్యులర్ వీడియో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.